పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. రైట్. ఈదర రామకృష్ణ గారు, గడిచిన వారం కూడా మార్కెట్లు అప్రత్యేకంగా ముందుకే దూసుకెళ్లడం జరిగింది. సెన్సెక్స్ ఏమో 79,996 వద్ద క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ ఏమో 24,323 వద్ద క్లోజ్ అయింది. అండ్ ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మార్కెట్లో ఈ వేగాన్ని? మార్కెట్స్ స్టడీగా పెరుగుతూ ఉన్నాయండి. లాస్ట్ వీక్ కూడా మనం చూస్తే 2.3% మార్కెట్స్, అంటే అంతకుముందు వారం 2.3% పెరిగింది. పోయిన నెల అయితే 7% మార్కెట్స్ పెరిగాయి. లేటెస్ట్ వీక్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము, 1st నుంచి 5th జూలై దాకా 1.3% మార్కెట్ పెరగడం జరిగింది. అంటే మనము 24,300 దగ్గరికి వచ్చేసామండి. 24,324. అలాగే సెన్సెక్స్ అయితే 80,000 అబోవ్ క్లోజ్ అయ్యింది. మళ్ళీ నిన్న ఫైనల్గా వచ్చేటప్పటికి వీకెండ్లో 79,996 దగ్గర క్లోజ్ అవడం మనం చూసాం. సో మొత్తం మీద మార్కెట్స్ చాలా ఉత్సాహంగా ఉన్నాయండి. అంటే ఆల్ టైమ్ హై రికార్డ్ అనేది ప్రతిరోజు వ్యవహారం అయిపోయింది. ప్రతిరోజు ఆల్ టైమ్ హై, ప్రతిరోజు ఆల్ టైమ్. ఎందుకంటే ఒక్క పాయింట్ ఎక్కువ క్లోజ్ అయినా కానీ ఆల్ టైమ్ హై అనాల్సిందే మనం. సో ఆ ఫినామినాలో మార్కెట్స్ పైకి వెళ్తూ ఉన్నాయండి. అంటే మెయిన్గా మనం చూస్తే ఒక పొలిటికల్ స్టెబిలిటీ అనేది మార్కెట్లో, అంటే ఇండియాలో ఇప్పుడు మనం చూసాం లాస్ట్ 1 monthలో. సో పొలిటికల్గా ఇంకా వర్రీస్ లేవని మనం అనుకోవచ్చు. తర్వాత ఎఫ్ఐఎస్ వెనక్కి వచ్చారు. అంటే ఇదివరకు లాస్ట్ 2 years నుంచి కంటిన్యూస్గా సెల్లింగ్లో ఉన్న ఎఫ్ఐఎస్ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ ఇండియా మీద ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే లాస్ట్ 2 years కొంచెం వేరే ఎమర్జింగ్ మార్కెట్స్లో, అంటే చౌకగా దొరుకుతున్న మార్కెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. లైక్ చైనా మార్కెట్ కావచ్చు, లేకపోతే వేరే బ్రెజిల్, ఇట్లా కొన్ని దేశాల్లో అలొకేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. సో ఫైనల్గా మళ్ళీ ఇండియా వైపు దృష్టి పెట్టారని అనుకోవచ్చు. మెయిన్గా ఇండియాని మన బాండ్స్ని ఇంటర్నేషనల్ ఇండెక్స్లో చేర్చడం, తర్వాత ఇంకా కొన్ని కారణాలు, అంటే హెవీ వెయిట్స్ పిఈ రేషియోస్ అంత ఎక్స్పెన్సివ్గా లేకపోవడం. హెవీ వెయిట్ స్టాక్స్ రిలయన్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా పిఈ రేషియోస్ రీజనబుల్గా ఉన్నాయి. ఐటీలో మేజర్ స్టాక్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్, అంటే వాళ్ళ ఫేవరెట్ స్టాక్స్ అన్నీ కూడా ఇంకా రీజనబుల్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. కానీ మార్కెట్లో కొంత యూఫోరిక్ కండిషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని సెగ్మెంట్స్, పర్టికులర్గా ఎస్ఎంఈ సెగ్మెంట్ చూసుకుంటే చాలా హై పిఈ రేషియోస్ మెయింటైన్ చేస్తున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కూడా ఎక్కువ రేట్లలో ఉన్నాయి. కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్ చూసినప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. సో అది వాళ్ళకి అట్రాక్టివ్గా అనిపించింది. సో అందువల్ల వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు. లాస్ట్ 1 yearలో మనం చూస్తే 2,30,000 కోట్ల రూపాయలు, అంటే 2,36,000 కోట్లు ఎఫ్ఐఎస్, డిఐఎస్ బై చేయగా దాదాపుగా 1.26 lakh crores ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. కానీ ఆ ట్రెండ్ ఇప్పుడు స్లోగా రివర్స్ అవుతుంది. సో మొత్తం మీద అందరూ బయింగ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎఫ్ఐఎస్, డిఐఎస్ అందరూ ఇంట్రెస్ట్ చూపించడంతో మార్కెట్స్లో ఈ ఉత్సాహం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మనకి 22nd జూలైన బడ్జెట్ ఉంది. సో బడ్జెట్ దాకా ఈ ఉత్సాహం కొనసాగే అవకాశం ఉంది. అట్లాగే రేపు 11th ఫస్ట్ రిజల్ట్స్, అంటే జూన్ క్వార్టర్ ఎండింగ్ రిజల్ట్స్ ప్రారంభమవుతాయి టీసీఎస్తో. సో మొత్తం మీద చూస్తే మార్కెట్లో ఈ న్యూస్లన్నీ చూసినప్పుడు మార్కెట్లో ఉత్సాహం కనిపిస్తూ ఉంది. అలాగే జిఎస్టీ కలెక్షన్స్ ఇవన్నీ స్టేబుల్గా కనిపిస్తున్నాయి. జిఎస్టీ కలెక్షన్లు దాదాపుగా 1,74,000 కోట్ల రూపాయలు వసూలైనవి లాస్ట్ మంత్. సో ఈ కారణాలన్నీ చేత మార్కెట్స్ ఉత్సాహంగా ట్రేడ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. రైట్. అండ్ అదేవిధంగా గత 2 రోజుల నుంచి మార్కెట్లో బాగా హాట్ టాపిక్ డిస్కషన్లోకి వచ్చిన అంశం ఏంటంటే చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు కూడా ఎన్ఎస్సి గురించి, అంటే ఎన్ఎస్సికి సంబంధించి, సెబీకి సంబంధించి కూడా వారు కొంత హెచ్చరికలు కూడా ఇచ్చినట్టు. అంటే మార్కెట్ చాలా ఆల్ టైమ్ హైలో వెళ్తున్నాయి. సో ఈ టైంలో కొంత జాగ్రత్త వహించాలి, ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలు కాపాడాలంటూ కూడా వారు చేసిన వ్యాఖ్యలు కూడా అటు దలాల్ స్టేట్లో కొంత సంచలనంగా మారాయి. మరి ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆల్ టైమ్ హై మార్కెట్ నడుస్తున్నప్పుడు జనరల్గా ఈ ఎవరైతే ఉంటారో, అంటే ముఖ్యంగా సెబీ, ఎన్ఎస్సి, ఎవరైతే ఏజెన్సీస్ ఉంటాయో, మెయిన్ మార్కెట్స్ని కంట్రోల్ చేసే ఏజెన్సీస్, వాళ్ళకి ఒక సూచన ప్రాయంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక సందర్భం వచ్చింది, ఆయన ఎస్ఏటి అని
సెక్యూరిటీస్ అప్లైట్ ట్రిబ్యునల్ అని చెప్పేసి సెబీ కంటే పైనుండే కోర్ట్ అనమాట. ఆ కోర్టును ఓపెన్ చేయడానికి ముంబై వచ్చినప్పుడు సెబీ చీఫ్ని, ఎన్ఎస్సి సిఇఓస్ని వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఆ సందర్భంలో స్ట్రెంగ్త్ పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి, అట్లాగే ఎక్కడైతే వీక్నెస్ ఉంటుందో, లేకపోతే కొన్ని అకౌంట్స్ అంటే మ్యానిపులేషన్ ఏమైనా జరుగుతుందా, ఇట్లాంటివి అబ్జర్వ్ చేయమన్నారు. జనరల్గా ఫైనాన్షియల్ మార్కెట్స్లో భారీగా పెరుగుతున్నప్పుడు మ్యానిపులేషన్స్ కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. సో ఆ మ్యానిపులేషన్స్ ఏమన్నా జరిగి కంపెనీ ప్రైసెస్ రిగ్ అవుతున్నాయా, లేకపోతే కేవలం స్ట్రెంగ్త్ మీద పెరుగుతుందా, ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయమని, అలాగే ఇన్వెస్టర్స్ని కాషియస్గా ఉండమని, యూఫోరిక్ వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్స్ అంటే రిస్క్స్ తెలియదండి. అంటే లాస్ట్ 4 yearsలో వచ్చిన ఇన్వెస్టర్స్కి ఇంకా రిస్క్ ఎలా ఉంటుంది, మార్కెట్లో ఫాల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మనము బుక్లో చదువుకోవడం వేరు, రియల్గా అది ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు. ఆ ఎక్స్పీరియన్స్ అయ్యే కండిషన్స్ వచ్చినప్పుడు తట్టుకోలేరు చాలామంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ తక్కువగా ఉందని ఆయన చెప్పడం జరిగింది. రైట్. అండ్ అదేవిధంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెత ఏదైతే ఉందో, ఈ ప్రమోటర్స్ కూడా అంటే ఇప్పుడు మార్కెట్లు అంతా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో కూడా ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏంటి అసలు ప్రమోటర్స్ యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది? ప్రమోటర్స్ అందరికంటే సెన్సిబుల్ పీపుల్ లాగా కనిపిస్తారండి. ఎందుకంటే వాళ్ళు బాగా లో వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు కంపెనీలో షేర్స్ని బైబ్యాక్ చేస్తుంటారు, లేకపోతే వాళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ ఇచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా హై వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు కొంత ఆఫ్లోడ్ కూడా చేసుకుంటూ ఉంటారండి, వాళ్ళు షేర్స్ని కంపెనీలో ఉన్న షేర్లు తగ్గించుకుంటూ ఉంటారు. సో అదే ఇప్పుడు జరుగుతూ ఉందండి. లాస్ట్ 6 monthsలో కనుక చూస్తే $10.5 billion వాళ్ళు షేర్లు అమ్ముకోవడం జరిగింది. ఇందాక మనము ఒక నెంబర్ చెప్పుకున్నాము, డిఐఎస్ 2.36 lakh crores కొన్నారు, అలాగే ఎఫ్ఐఎస్ 1.26 lakhs అమ్మారని చెప్పుకున్నాం. మరి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ మనీ ఎక్కడికి పోయిందంటే ప్రమోటర్స్ తీసుకెళ్ళిపోయారు. ప్రమోటర్స్ వాళ్ళ సొంత వాటాలను అమ్ముకుంటూ మార్కెట్లో ఉన్న క్యాష్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అంటే దాదాపుగా ఇది గత 6 నెలల్లోనే 1,00,000 కోట్లు. అట్లాగే గత సంవత్సరం 2023 క్యాలెండర్ ఇయర్లో అయితే దాదాపుగా $12.5 billion, అంటే 1,00,000 పై చిలుకు కోట్లు. సో దాదాపు 2,00,000 కోట్ల రూపాయలు వాళ్ళు వాటాలు అమ్ముకోవడం జరిగింది. సో ఇదంతా కూడా అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా అంటే కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అని మనం అర్థం చేసుకోవచ్చు అండి. అంటే ఎందుకంటే మార్కెట్స్ పెరుగుతున్నాయి, అది కంటిన్యూస్గా మన స్టాక్స్ పెరుగుతున్నాయి, మన పోర్ట్ఫోలియో పెరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మార్కెట్స్లో బ్యాడ్ న్యూస్ ఎప్పటి నుంచి వస్తుందో, ఎట్లా వస్తుందో ఎవరికి ఊహకు అందదండి. ఎందుకంటే తెలియదు. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాతే ఎవరో చెప్తారు యాక్సిడెంట్ అయిందని, అంటే మనకి. ఎందుకంటే యాక్సిడెంట్ కానంతకాలం మనం కంఫర్ట్ జోన్లో హాయిగా ఉంటాము. యాక్సిడెంట్ అయిన తర్వాత అది మనకు తెలియదు, అది అయిన తర్వాత వేరే వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది యాక్సిడెంట్ అయిందని. అట్లా ఉంటుంది యాక్సిడెంట్ అంటే. సో మార్కెట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయండి. అంటే ఒక 15 to 20 years మార్కెట్ని క్లోజ్గా వాచ్ చేసిన వాళ్ళకి ఇవన్నీ తెలిసిన విషయాలే. కానీ కొత్తగా ఉండే వాళ్ళని ఎందుకు పెద్దవాళ్ళందరూ, అంటే ఇప్పుడు ఈవెన్ చంద్రచూడ్ గారు కానీ ఎవరైనా కానీ, సెబీ కూడా కాన్స్టెంట్గా చెప్తూ ఉంది, రూల్స్ టైటన్ చేస్తూ ఉంది, కాన్స్టెంట్గా చెప్తుంది అప్రమత్తంగా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ మంచి కోసమే అని మనం అనుకోవాలి. రైట్. అండ్ అదేవిధంగా గడిచిన జూన్ మాసానికి సంబంధించి ఆటోమొబైల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే మార్కెట్కి ఎంతవరకు వెనుదనగా నిలిచిందంటారు ఆటోమొబైల్ సెక్టర్ గడిచిన జూన్ మాసానికి సంబంధించి? జూన్ మంత్లో కూడా మార్కెట్లో లిస్టెడ్ ఎంటిటీస్లో పెద్ద అగ్రెసివ్ సేల్స్ అనేవి కనిపించలేదండి. మెయిన్గా మనము హ్యుండాయ్ కానీ, లేకపోతే హ్యుండాయ్ కూడా లిస్టెడ్ కదా, మారుతి తీసుకుంటే -3% సేల్స్ కనిపించాయి జూన్ మాసానికి కంపేర్ టు ఇయర్. ఒక్క కంపెనీ అవుట్ స్టాండింగ్గా కనిపించింది M&M అండి. మహేంద్ర మాత్రం 30% సేల్స్ గ్రోత్ కనిపించింది. అదొకటి 4-wheelersలో మెయిన్గా టాప్గా కనిపించింది అది. కాకపోతే మీరు అన్లిస్టెడ్ సెగ్మెంట్లో చూసినట్లయితే టయోటా వచ్చేటప్పటికి 30% గ్రోత్ రేటు, అలాగే కియా వచ్చి 10% గ్రోత్ రేట్స్ చూపించాయి. కానీ అది లిస్టెడ్ ఎంటిటీస్ కావు కాబట్టి స్టాక్ మార్కెట్తో మనకి ఏం సంబంధం ఉండదు. సో ఓవరాల్గా సేల్స్ అన్లిస్టెడ్ ఎంటిటీస్లో ఎక్కువ నెంబర్స్ కనిపిస్తున్నాయి. అదే 2-wheelersలో కూడా రిఫ్లెక్ట్ అయిందండి. 2-wheelersలో కూడా మీరు చూసినట్లయితే హీరో మోటార్ కార్ప్ ఒకటే 18% సేల్స్ గ్రోత్ కనిపించింది. అలాగే బజాజ్ ఆటో, అలాగే టీవీఎస్ మోటార్స్, ఈ రెండు కూడా 7-8% ఉండిపోయినాయండి. అదే అన్లిస్టెడ్ ఎంటిటీస్లో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఏమో దాదాపుగా 60%, అట్లాగే సుజుకి
13% గ్రోత్ చూపించాయి. సో మొత్తంగా చూసినట్లయితే అన్లిస్టెడ్ ఎంటిటీస్ బాగా పర్ఫామ్ చేసాయి, లిస్టెడ్ ఎంటిటీస్ కొంచెం కాంపిటీషన్ని ఫేస్ చేస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా మ్యూటెడ్ సేల్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఓవరాల్ నెంబర్స్ మనం కంపేర్ చేసినప్పుడు ఒక మ్యూటెడ్గా నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మ్యూటెడ్ నెంబర్స్ ఎందుకు కనిపించాయి అంటే కారణాలు మనం చెప్పుకుంటే జూన్లో కూడా హీట్ వేవ్ ఎక్కువ ఉండటం, అంటే ప్రజలు నార్త్ సైడ్లో చాలా హెవీ హీట్ వేవ్ ఉండటంతో ప్రజలు చాలా మంది బయటికి రాలేదు, అంటే వాళ్ళ పర్చేజెస్ కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఉండొచ్చు. అట్లాగే మేలో కొంచెము ఏప్రిల్లో ఎక్కువ సేల్స్ చూసాము, బట్ నెక్స్ట్ ఎలక్షన్ టైంలో మనము మేలో కూడా మ్యూటెడ్ సేల్సే చూసామండి. మేబీ ఈ జూలై మాసంలో తర్వాత ఆగస్టు కొంచెం మంచి టైం చూసి కొనుక్కుంటారు కాబట్టి కొంచెం మంచి రోజులు వచ్చినప్పుడు అంటే మంచి పండగలు వాతావరణానికి మళ్ళీ సేల్స్ పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మొత్తం మీద ఒక ఫ్లాట్ సేల్స్ అనేది చూసాము. కానీ ఒక మేజర్ బ్రేక్ త్రూ ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ బజాజ్ ఆటో వాళ్ళు సిఎన్జి వెహికల్ అంటే 2 వీలర్స్లో రిలీజ్ చేశారు నిన్న. సో దాంతో బజాజ్ ఆటో బాగుంది, గత కొన్ని నెలల నుంచి స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో వెహికల్స్ కూడా 95,000 to 1,10,000 అంటే రీజనబుల్ బడ్జెట్లో అందరికీ అందుబాటులో, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అందుబాటులో ప్రైస్లు పెట్టడం, అది కూడా చాలా ఫ్యూయల్ ఎఫిషియన్సీ దానివల్ల అవడం. అంటే ఒక మిక్స్డ్ ఇంజిన్ ఇచ్చారనమాట, ఒక 2 kg సిఎన్జి సిలిండరు, అలాగే ఒక కొంత ఫ్యూయల్ ట్యాంకు, ఈ రెండు కాంబినేషన్లో వెహికల్ రన్ అవుతుంది. సో డ్యూయల్ ఫ్యూయల్ ఉండటం వల్ల ఎక్కువ ఇబ్బంది పడరు అంటే కన్జ్యూమర్స్ కూడా. సో బజాజ్ ఆటో స్టాక్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందండి ఈ పర్టికులర్ రిలీజ్ కారణంగా, భారీగా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అట్లాగే అశోక్ లేలాండ్ కూడా వాళ్ళు వెహికల్ రీస్క్రాపింగ్ అంటే పాత వెహికల్స్ని స్క్రాప్ చేసే మెకానిజాన్ని మొత్తం ఫ్రాంచైజీగా ఇవ్వడానికి సిద్ధపడింది. అంటే వాళ్ళు ఒక మోడల్ తయారు చేసి ఏ ఊర్లో ఆ ఊర్లో, లేకపోతే ఏ జిల్లాకు ఒక జిల్లాకు ఒకటో, లేకపోతే ఒక జోన్కి ఒకటో వాళ్ళు ఫ్రాంచైజీలు ఇచ్చే అవకాశం ఉంది. సో అశోక్ లేలాండ్ కూడా భవిష్యత్తులో పెరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయండి. సో దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్తానండి. అండ్ ఇందాక జిఎస్టీ గురించి కూడా మీరు ప్రస్తావించారు, ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. గడిచిన జూన్ మాసానికి సంబంధించి జిఎస్టీ కలెక్షన్స్ కూడా అసలు ఏ విధంగా ఉన్నాయంటారు, ఏంటి అసలు? మనం జిఎస్టీ నెంబర్స్ 1.74 lakhs crores దాకా వచ్చిందండి. సో స్టాండర్డ్గా మనం చూస్తే 1,70,000 crores అనేది ఈజీగా మీట్ అవుతూ ఉన్నాం. అప్పుడప్పుడు కొంచెం నెంబర్స్ 1.9 అండ్ అబోవ్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో జిఎస్టీ నెంబర్ స్టేబుల్గానే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు అండి. మొత్తం మీద ఈ జిఎస్టీ నెంబర్స్, అలాగే మనకి మెయిన్గా హెచ్ఎస్బిసి నుంచి పిఎంఐ ఇండెక్స్ నెంబర్స్ కూడా వచ్చాయండి. అంటే 60.5 రికార్డు నమోదయ్యింది. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దానికి సంబంధించిన నెంబర్స్ అంటే మేతో కంపేర్ చేసినప్పుడు 60.2 నుంచి 60.5కి పైకి వచ్చింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చిన్నగా పుంజుకుంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా అంటే అన్ని అవరోధాలు తొలగిపోయాయండి. మెయిన్గా పొలిటికల్ స్టెబిలిటీ చూస్తున్నాము, ఫండ్స్ కొరత లేదు, బ్యాంక్స్ అన్ని క్లీన్గా ఉన్నాయి. సో బ్యాంక్లో ఎన్పిఏ పార్ట్ తగ్గుతుంది. సో ఇవన్నీ కారణాలు అన్నీ కూడా జిఎస్టీ ఇంకా పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక కొత్త వరవడి ఏంటంటే మంత్లీ నెంబర్స్, డీటెయిల్ ఫిగర్స్ అవి ఇచ్చే అవకాశం భవిష్యత్తులో లేదని అనౌన్స్మెంట్ చేశారు. సో నెక్స్ట్ మంత్ నుంచి బహుశా మనం డీటెయిల్ నెంబర్స్ జిఎస్టీ ఫిగర్స్ చూసే అవకాశం లేదు. సో ఈద రామకృష్ణ గారు, అంటే మనం కన్క్లూజన్గా మాట్లాడుకున్నాం, జూలై మొదటి వారానికి సంబంధించి మార్కెట్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎంతవరకు సంతృప్తి ఇచ్చింది అంటారు? అండ్ సెకండ్ వీక్కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు మార్కెట్ ఫస్ట్ వీక్ అంటే మంచి పర్ఫార్మెన్స్ చూసాం, 1.3% మార్కెట్స్ పెరిగాయి. సెకండ్ వీక్ అనేది మేబీ రేపు గురువారం దాకా మార్కెట్స్ కొంచెం కన్సల్టేషన్ మార్కెట్సే మనం చూసే అవకాశం ఉందండి. సో గురువారం నుంచి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయితే ఫస్ట్ వచ్చే కంపెనీస్ అంటే ఒక 2-3 ఐటీ కంపెనీస్ కావచ్చు, లేకపోతే 2-3 ఫార్మా, లేకపోతే హెవీ వెయిట్ కంపెనీస్ అంటే ఆటోమొబైల్ రంగం నుంచి, లేకపోతే వేరే సిమెంట్, ఏదో ఒక కొన్ని కంపెనీస్ వస్తే ముందు అర్థమవుతుంది ఈ సీజన్ ఎలా బిగిన్ అవుతుంది అనేది. సో దాన్ని బట్టి మార్కెట్ క్యూస్ తీసుకునే అవకాశం ఉందండి. సో మెయిన్గా ఐటీ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ మనం క్లోజ్గా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ వీక్లో. సో వన్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అవుట్ అయితే దాన్ని బట్టి మార్కెట్స్ ఫర్దర్ క్యూస్ తీసుకునే అవకాశం ఉందండి. సో మనకి మేజర్గా
జూలైలో మనకి 3rd వీక్ తర్వాత మనకి 22nd బడ్జెట్. ఈ లోపల కొన్ని రిజల్ట్స్ వస్తాయి. దాదాపుగా 11th నుంచి మొదలైతే 22nd లోపలే దాదాపుగా మనకి టాప్ కంపెనీస్లో ఒక 20 కంపెనీస్ రిజల్ట్స్ చూస్తామండి. సో ఈ రిజల్ట్స్ని బట్టి మార్కెట్ బిహేవియర్ ఉంటుంది. ఓవరాల్గా చూసినప్పుడు మీకు లిక్విడిటీ సమస్య లేదండి. కావాల్సినంత లిక్విడిటీ మార్కెట్లో ఉంది. మనం ఎస్ఐపి లాస్ట్ ఇయర్లో చూస్తే యావరేజ్ ఎస్ఐపి 16,000 కోట్లు యావరేజ్ అంటే ఎవ్రీ మంత్ యావరేజ్ 16,600 కోట్ల దాకా యావరేజ్ వచ్చింది ఎస్ఐపి ద్వారానే. ఇంకా బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కలిపితే ఇంకా ఒక 10,000 కోట్లు ఎవ్రీ మంత్ వస్తూనే ఉంది. సో మొత్తం 26,000 కోట్ల యావరేజ్ మనకు కనిపిస్తుందండి. అట్లాగే చివరికి వచ్చేటప్పటికి ఆ యావరేజ్ చిన్నగా పెరుగుతూ ఉంది. సో లాస్ట్ మనకి జూన్ నెంబర్స్ రాలేదు, కానీ మేలో 36,000 crores బల్క్ ఎస్ఐపి కలిపి వచ్చాయి. సో ఎస్ఐపి నెంబర్స్ 21,000 crores హిట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా హెవీ లిక్విడిటీ పుష్ ఉండడంతో మార్కెట్స్ ఏమాత్రం అంటే ఇంట్రాడేలో తగ్గినా కొంటున్నారు, లేకపోతే ఏదైనా సడన్ జర్క్ ఇచ్చిన మార్కెట్లో అంటే సడన్గా మీరు ఒక 200-300 పాయింట్స్ నిఫ్టీ కిందకు వస్తే వెంటనే బయింగ్ వచ్చేస్తుంది. సో ఏంటంటే బై అండ్ డిప్స్ మార్కెట్గా తయారైపోయింది. సో ఏమాత్రం చిన్న డిప్ వచ్చినా కానీ బై చేస్తూ ఉన్నారు. సో ఇన్వెస్టర్స్ కూడా బై అండ్ డిప్స్ మార్కెట్ కాబట్టి ఎప్పుడైనా మీకు మీ స్టాక్ కొంత 5-10% ఏమన్నా దిద్దుబాటు జరిగితే అది ఒక బయింగ్ పాయింట్గా పెట్టుకోవచ్చు. అంటే నా ఉద్దేశం అన్ని స్టాక్స్ కాదు, కొంచెం క్వాలిటీ నేమ్స్ ఉండి జనరల్గా సెక్టోరల్ వీక్నెస్లో కొనుక్కోవచ్చు. ఒక సెక్టార్ని కొడుతూ ఉంటారండి, అంటే సెక్టార్ని కిందకి తీసుకెళ్తూ ఉంటారు. అట్లాంటి టైంలో ఏదన్నా మన స్టాకు మళ్ళీ రివర్సల్లో ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఓవరాల్గా మార్కెట్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి, అందరికీ మంచి రిటర్న్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. గడిచిన వారం అంతా మార్కెట్లలో ఏం జరిగింది అండ్ రాబోయే వారం మార్కెట్లో ఏం జరగబోతోంది అనే దాని గురించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా మీ అనాలిసిస్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.